వెల్కమ్ టు మై నాలోని భావాలు. విక్రాంత్ తల విదిలించుకుని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి సింపుల్ హై నెక్ ఫుల్ అండ్ స్లీవ్ బ్లాక్ టీషర్ట్ క్రీమ్ కలర్ ప్యాంటుతో మ్యాచ్ చేసి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని హాల్లోకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని స్వీటీ చెప్పడంతో విక్రాంత్ దగ్గరికి వెళ్ళి తల మీద ఒక్కటిచ్చి టైం 9 అవుతుంది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ నా? పొద్దున్నే లేచి ఒక్కసారైనా చెప్పావా అని అన్నాడు. నేనెప్పుడు నిద్ర లేస్తే అప్పుడే గుడ్ మార్నింగ్, నేనెప్పుడు నిద్రపోతే అప్పుడే గుడ్ నైట్ అని స్వీటీ చెప్పింది. సరే కానీ లుక్స్ ఓకేనా అని విక్రాంత్ అడిగాడు. స్వీటీ కింద నుండి పైకి చూసి నీకేంటన్నయ్యా హీరో నువ్వు, అవును వదిన్ని కలవడానికి వెళ్తున్నావా అని గుర్తు చేసుకుంటూ అడిగింది. విక్రాంత్ తల కొట్టుకొని అప్పుడే వదిన అని అనేస్తున్నావా అని అన్నాడు. మరి పెద్దమ్మ పెద్దనాన్న ఫిక్స్ అయిపోయారుగా, ఇంకేం చేయలేం, నేను ఫిక్స్ అవ్వాల్సిందే అని స్వీటీ అనడంతో ఏదో ఒకటి నువ్వు టిఫిన్కి రా విక్కీ అని లక్ష్మి పిలిచింది. వద్దు పిన్ని, మధ్యాహ్నం ఒకేసారి భోజనం చేస్తాను, ఆకలి అనిపించటం లేదు అని చెప్పి ఇంతకీ వీళ్ళంతా ఎక్కడా అని విక్రాంత్ చిన్నగా అడిగాడు. మీ బాబాయ్ పొద్దున్నే ఏదో పెద్ద పొడి చేపనున్నట్టు బయటికి పోయాడు, ఇక మీ అమ్మా నాన్న ఆఫీస్కి రెడీ అవుతున్నారు, కాసేపట్లో వచ్చేస్తారు అని లక్ష్మి చెప్పింది. అలా అంటూ ఉండగానే రూమ్లో నుండి విజయేంద్ర వర్మ జగతి బయటికి వచ్చారు. ఇద్దరు విక్రాంత్ వైపు చూశారు. విక్రాంత్ కూడా ఇద్దరి వైపు చూసి నేను స్టార్ట్ అవుతున్నాను అని చెప్పాడు. విజయేంద్ర వర్మ కింద నుండి పైకి చూసి కాస్త ఫార్మల్స్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. పర్వాలేదు బానే ఉన్నాడు అని జగతి దగ్గరికి వెళ్ళి ఆల్ ద బెస్ట్ అని చేయందించింది. లక్ష్మి స్వీటీ ఒకరినొకరు చూసుకొని ఈ అఫీషియల్ ఇంట్రాక్షన్ ఏంటో అని అనుకున్నారు. థ్యాంక్ యూ అని విక్రాంత్ సింపుల్ గా ఒక మాటతో తెగ్గొట్టి బాయ్ అని చెప్పి లక్ష్మి వైపు చూసి పిన్ని బాయ్, స్వీటీ బాయ్ రా అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. బైక్ లో స్టార్ట్ అయ్యి వెళ్తూ కాల్ రావడంతో చెవిలో ఉన్న బ్లూటూత్ ని నొక్కి చెప్పరా అని అన్నాడు. బయలుదేరావా అని విఘ్నేష్ అడగడంతో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని విక్రాంత్ చెప్పాడు. ఓకే ఓకే, మరి సాయంత్రం మ్యాటర్ ఏంటి అని విఘ్నేష్ అడగడంతో విక్రాంత్ ఒక్క నిమిషం ఆలోచించి ఏమో అర్థం కావట్లేదు అని అన్నాడు. సరే సరే, నువ్వంతా ఫినిష్ చేసుకునిరా, సాయంత్రం పార్టీ పెట్టుకుందాం, అప్పుడు ఆలోచించు అని విఘ్నేష్ చెప్పడంతో విక్రాంత్ సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు. విక్రాంత్ వన్ ఆఫ్ ది ఫేమస్ 5 స్టార్ హోటల్ కి రీచ్ అయ్యి దేవుడా ఒక కాఫీకి ఇంత పెద్ద హోటల్ కి రావాలా అని విరక్తిగా మొహం పెట్టి బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లి ఆల్రెడీ టేబుల్ రిజర్వ్ చేసి ఉండటంతో కూర్చున్నాడు. టైం చూసేసరికి 10 దాటడంతో నేను లేటుగా వస్తే బొత్తిగా టైం సెన్స్ లేదు అని ఆ అమ్మాయి ఫీల్ అవుతుందని డాడీ చెప్పాడు. ఇక్కడ చూస్తే 10 దాటినా అమ్మాయి అంతు చిక్కటం లేదు అని అనుకొని ఫోన్లో కిక్ బాక్సింగ్ వీడియోస్ చూస్తూ ఉన్నాడు. 10:30 అవుతూ ఉండగా విక్రాంత్కి విసుగొచ్చి కాఫీ ఆర్డర్ చేశాడు. వచ్చిన కాఫీ తాగుతూ కాల్ చేస్తే బెటర్ ఏమో అని ఆ అమ్మాయి నెంబర్ విజయేంద్ర వర్మ సెండ్ చేసి ఉండటంతో సేవ్ చేసుకుని కాల్ చేశాడు. రింగ్ పక్కనే వినిపించడంతో తల తిప్పిన విక్కీకి బ్లాక్ డ్రెస్ లో సింపుల్ గా హెయిర్ లీవ్ చేసి చిన్న బొట్టు పెట్టుకొని చెవులకి చాలా చిన్న దుద్దులు పెట్టుకొని కేవలం ఏ గాజులు లేకుండా పాతకాలం వాచ్ ఒకటి పెట్టుకొని హాయ్ అని చెప్పింది. విక్రాంత్ చిన్న నవ్వు నవ్వి హాయ్ అని అన్నాడు. ప్రజ్ఞ కూర్చుంటూ సో సారీ లేట్ అయిపోయింది, కరెక్ట్ టైంకి రావాలనుకున్నాను, బయలుదేరేటప్పటికి 10 అయింది, అంటే ముందే బయలుదేరాలి అనుకున్నాను, కానీ రెడీ అయ్యేసరికి లేట్ అయింది, ముందే రెడీ అవ్వాలనుకున్నాను, స్నానం చేసేసరికి లేట్ అయింది, ముందే స్నానం చేయాలనుకున్నాను, నిద్ర లేవడం లేట్ అయింది అని ఒక్కో రీజన్ కి ఒకే ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో విక్రాంత్కి చిన్న నవ్వొచ్చి ఇట్స్ ఓకే అని అన్నాడు. ఓ కాఫీ కూడా ఆర్డర్ చేసేసారా, నేను కూడా ఆర్డర్ చేస్తాను, తల నొప్పిగా ఉంది అని ప్రజ్ఞ అటు ఇటు చూసి సర్వర్ కనిపించడంతో కాఫీ ఆర్డర్ చేసి అప్పుడు హ్యాండ్ ముందుకు చాచి హాయ్ ఐఎమ్ ప్రజ్ఞ అని పరిచయం చేసుకుంది. విక్రాంత్ హ్యాండ్ ఇచ్చి వికీ విక్రాంత్ అని చెప్పాడు. యాయా నాకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫాక్ట్ నేను కూడా నీకు తెలుసు కదా అని ప్రజ్ఞ అడిగింది. 1 or 2 టైమ్స్ చూశాను అని విక్రాంత్ చెప్పడంతో చాలు చాలు ఒక్కసారి చూసినా చూసినట్టే అని ప్రజ్ఞ చెప్పి నాన్ స్టాప్ గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అందుకు విక్రాంత్ సమాధానాలు చెప్తూ ఉన్నాడు. వచ్చిన కాఫీ వేడి వేడిగా ఫినిష్ చేసి రిలాక్స్ అయిన ప్రజ్ఞ చెప్పు విక్కీ, 2 రోజుల్లో నిశ్చితార్థం అన్నారు, నీకు ఇష్టమేనా అని అడిగింది. ఒకప్పుడు అమ్మాయిని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఈ మాట అబ్బాయిలకి చేరిపోయిందా అని విక్రాంత్ అనుకుని నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు.
మమ్మీ డాడీ డిసైడ్ చేశారు కదా, సో వాళ్ళ చాయిస్ బెస్ట్ గానే ఉంటుంది. సో ఓకే చెప్పేశాను. మరి నీకు అని విక్రాంత్ అడిగాడు. సేమ్ నాకు అంతే, మమ్మీ డాడీ చెప్పారు, నువ్వు తెలుసు మంచి ఫ్యామిలీ అని తెలుసు, సో ఓకే చెప్పేశాను. అవును, వచ్చినప్పటి నుండి అడగకుండా ఉండలేకపోతున్నా, ఈ మొహం మీద దెబ్బలేంటి అని ప్రజ్ఞ అడిగింది. 2 days బ్యాక్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది కదా, సో ఆ దెబ్బలు అని విక్రాంత్ చెప్పాడు. యా, గుర్తొచ్చింది, డాడీ చెప్పాడు, ఓడిపోయావు కదా, ఇట్స్ ఓకే లైట్, ఎప్పుడు మనమే గెలవాలా ఏంటి అని ప్రజ్ఞ అనింది. అందుకు విక్రాంత్ సైలెంట్ గా ఉండటంతో, అయితే నీకు ఇష్టమే అన్నమాట. నాకు ఇష్టమే, ఇన్ఫాక్ట్ నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. ఒక పర్సన్ తో ఒక 4 రోజులు ట్రావెల్ చేసి ఓవర్ గా తెలుసుకోకపోయినా లైట్ గా ఆ వ్యక్తి గురించి తెలుసుకొని ఈ పర్సన్ లైఫ్ లో మన పక్కన ఉంటే మన సేఫ్ గా ఉంటాం అని అనిపించాక పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ మన కోరికలన్నీ ఇమాజినేషన్ లోనే జరుగుతాయని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో తప్పలేదు, ఒప్పుకున్నాను. అలా అని నీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఏం లేదు. ఎవరో ఒకరిని చేసుకోవాలి. ఆ ఎవరో ఒకరు మా అమ్మా నాన్నకి నచ్చిన వ్యక్తిని చేసుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలా అని పిచ్చి వాళ్ళని చూడరు కదా, మంచి అబ్బాయినే వెతుకుతుంటారు అన్న నమ్మకం. సో చేసుకుంటున్నాను. ఇకపోతే మనం పెళ్లి చేసుకొని ప్రేమించుకోవాలన్నమాట. ముందుగానే చెప్తున్నాను, నేను కాస్త ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. లైక్ కేరింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్, ఇలా ఏదైనా. అలాని కోపాన్ని కన్నీళ్ళని కూడా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకోవద్దు అని ప్రజ్ఞ నవ్వింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేశాడు. ఎల్లుండి ఎంగేజ్మెంట్. ఇంట్లో ఇంతవరకు ఏ హడావిడి లేదు. పాతకాలంలో 10 రోజుల ముందు నుండి అన్ని పనులు చేసేవారట. ఇప్పుడు మనకి డబ్బు ఉంది కదా, సో అన్ని చిటికల్లో అయిపోతున్నాయి. మేబీ నాకు తెలిసే పెళ్లి కూడా త్వరగా చేసేస్తారేమో అని ప్రజ్ఞ అనింది. ప్రజ్ఞ, నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. అంటే నా జాబ్, శాలరీ, అసలు వీటి గురించే నేను ముఖ్యంగా షేర్ చేయాలనుకుంటున్నా అని విక్రాంత్ చెప్పాడు. ఏమీ అక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకున్నా ఆఖరికి వంశపార్యపరంగా వస్తున్న బిజినెస్లు చూసుకోక తప్పదు. ఆ పేరుని నిలబెట్టక తప్పదు. సో లాస్ట్ కి నువ్వు నేను కూడా అలాగే సెటిల్ అవుతామేమో. బట్ నేను తప్పించుకున్నానులే, బికాస్ నా ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి హ్యాపీగా హాస్పిటల్ కట్టుకొని అందులో ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తాను. ఇక నీకు తప్పదు. అయినా పేరెంట్స్ ఇచ్చిన దాన్ని, అంటే డబ్బు, గౌరవం, పరువు, ఇవి పెంచడంలో తప్పేముంది, ఎందుకు వద్దు అనుకోవాలి అని ప్రజ్ఞ అనింది. విక్రాంతికి నచ్చకనో లేక ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదనో సైలెంట్ అయి ముందు ఉన్న అదే నవ్వుని పెదవుల మీద నిలుపుకొని మరో 10 నిమిషాల పాటు కాన్వర్జేషన్ కంటిన్యూ అయ్యాక, సరే మరి వచ్చి చాలా సేపు అయింది, బయలుదేరుదామా, నాకు చిన్న వర్క్ ఉంది అని ప్రజ్ఞ చెప్పింది. విక్రాంత్ కూడా తల ఊపడంతో ఇద్దరూ కలిసి అక్కడి నుండి బిల్ పే చేసి బయటకు కదిలారు. నేను డ్రాప్ చేయనా అని విక్రాంత్ అడగడంతో, బైక్లోనా? నోనో, నేను కార్ తెచ్చాను. అమ్మో, బైక్లో వస్తే నా హెయిర్ అంతా పాడైపోతుంది అని ప్రజ్ఞ తన కర్లీ హెయిర్ని చూపించి, నాకు గంపకి కారు కరెక్ట్ అని చెప్పింది. ఓకే అని విక్రాంత్ అన్నాడు. ప్రజ్ఞ కార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని విండో డౌన్ చేసి, నీతో కాన్వర్జేషన్ చాలా కూల్గా ఉంది, ఏ టెన్షన్స్ లేవు, సూపర్ అని అతిగా చెప్పాల్సిన పని లేదు, కానీ మంచి టైం అయితే స్పెండ్ చేశాను. నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. సేమ్ థాట్ అని విక్రాంత్ అనడంతో, పెళ్లి చేసుకోవడానికి ఈ మాత్రం సాఫీగా ముందుకు వెళ్ళిపోతే చాలు అని నవ్వి బాయ్ అని ప్రజ్ఞ చెప్పడంతో విక్రాంత్ కూడా బాయ్ చెప్పాడు. ప్రజ్ఞ వెళ్ళిపోగానే విక్రాంత్ రిలాక్స్ అయ్యి, దేవుడా, ఆ అమ్మాయి అంత ఫ్రీగా మాట్లాడుతుంది, నేనెందుకు బిగుసుకుపోయి కూర్చున్నాను, కర్మ కర్మ అని తల కొట్టుకొని బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి చేరుకోగానే అప్పటికే అక్కడ తన కొలీగ్స్ మొత్తానికి తను కిక్ బాక్సింగ్ ఛాంపియన్ తెలిసి ఉండటంతో, పైగా జరిగిన టోర్నమెంట్ ని అందరూ చూసి ఉండటంతో దాని గురించి మాట్లాడుతూ కాసేపు కాలక్షేపం చేసిన తరువాత వర్క్ లో పడ్డాడు. ప్రకాష్ కాల్ చేయడంతో వర్క్ లో ఉన్న విక్రాంత్ లిఫ్ట్ చేసి, చెప్పరా బాబు, పొద్దునుండి ఏం బాగోలేదు అని అన్నాడు. ఏం జరిగింది, కలిసావా అమ్మాయిని, బాగా మాట్లాడిందా, నువ్వు సాటిస్ఫైడ్ కదా, పైగా ఎల్లుండి నిశ్చితార్థం, షాపింగ్ గట్రా చేసుకోవాల్సింది బోరడంతో ఉంది కదా తమరికి అని నాన్ స్టాప్ గా మాట్లాడాడు. ఉఫ్, రిలాక్స్ అని చెప్పి, అన్నీ చేసిన వాళ్ళు నా కోసం ఒక అవుట్ఫిట్ తయారు చేయించలేదంటావా, నీ జస్ట్ నడుచుకుంటూ వెళ్ళి కూర్చోవడమే, ఆ పూజారి చెప్పినప్పుడు ఉంగరం తొరగడమే, ఈ రెండే నేను చేయాల్సింది, మిగతావన్నీ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విజేంద్ర వర్మ అండ్ హిస్ క్వీన్ జగతి మొత్తం చేసి ఉంటారు అని కాస్త వెటకారంగా అన్నాడు. ఇంతకీ ఏం జరిగింది అని ప్రకాష్ అడగడంతో,
ఈవినింగ్ వస్తానులే, అక్కడ మాట్లాడదాం. ప్రెసెంట్ వర్క్ లో ఉన్నా, అసలే కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం, దీన్ని పక్కన తోయలేను అని విక్రాంత్ అనడంతో, నీ కష్టంతో వచ్చినా ఇప్పుడు నిన్ను తీయాలంటే వాళ్ళు 100 ఆలోచిస్తారు. కారణం నువ్వెవరో తెలుసు అని ప్రకాష్ నవ్వాడు. అదే కదా నా కర్మ కూడా అని విక్రాంత్, సరే సరే ఈవినింగ్ వస్తాను బాయ్ అని కాల్ కట్ చేశాడు. సాయంత్రం ఆఫీస్ నుండి నేరుగా ప్రకాష్ రూమ్ కి వెళ్లడంతో అప్పటికి విఘ్నేష్ వచ్చే ఉండటంతో వెళ్లి బెడ్ మీద కూర్చొని, రేయ్ వెళ్ళి 2 కాఫీ పెట్టుకోనరా తలనొప్పి అని విక్రాంత్ అనడంతో, ఓకే అంటూ కిచెన్ లోకి వెళ్లి 10 నిమిషాల్లో కాఫీ తెచ్చి ఇస్తూ, ఈ ప్రకాష్ రావడానికి ఇంకా గంట పడుతుంది, ముందు పెళ్లి చూపులు ఎలా జరిగాయో చెప్పు అని విఘ్నేష్ అన్నాడు. నా బతుక్కి పెళ్లి చూపులు కూడా ఉంటాయా, జస్ట్ ఒక మీటప్ అంతే అని విక్రాంత్ జరిగింది మొత్తం చెప్పాడు. ఏంట్రా ఇంత సప్పగా ఉంది అని విఘ్నేష్ అనడంతో, అయ్యా శృంగార వీర, నీ అంత తెలివిగా నేను మాట్లాడలేను. పైగా అమ్మాయిలతో మనకి మొదటి నుండి పెద్దగా క్లోజ్ గా మాట్లాడే అంత అలవాట్లేదు. ఇప్పుడు కొత్తగా మాట్లాడడం అంటే ఎక్కడి నుండి వస్తాయి? ఆ అమ్మాయి చెప్పినవి విన్నాను, అడిగినవి చెప్పాను అంతే. కానీ మరీ ఆడ్ గా అనిపించలేదు. నెగిటివ్స్ ఏమీ లేవు, ఏదో ఒకటి రెండు తప్ప అని విక్రాంత్ అన్నాడు. అరే, మనం ఒక అమ్మాయిని మన పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ 1-2 తప్పులు కూడా ఉండకూడదు అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరిలో లోపాలు ఉండడం సహజం. కానీ మనం కనీసం వెతుక్కునేటప్పుడు ఏమీ లేవు అనిపించేలా దొరికిన అమ్మాయిని చేసుకోవాలి. పెళ్ళయ్యాక అప్పుడు 1-2 బయటపడతాయి. ఆల్రెడీ 1-2 లోపాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక 10 బయటపడతాయి. అప్పుడేం చెప్తావు అని విఘ్నేష్ అడిగాడు. రే, డౌట్లు పెట్టకు, అసలే పెళ్లి చేసుకునే మూడ్లో లేను. పోనీలే అని వాళ్ళు అడిగారు కదా అని ఓకే చెప్పాను. పిల్లని కలిశాను, లోపాలున్నాయి, ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇవన్నీ అన్నావంటే నేను హిమాలయాల్లో కూర్చొని ధ్యానంలోకి దిగిపోవాల్సిందే అని విక్రాంత్ అన్నాడు. విఘ్నేష్ నవ్వి సరే అని ఇక మాట్లాడటం మొదలు పెట్టాడు. దాదాపు 1 గంట పాటు మాట్లాడిన తర్వాత, చెప్పింది అర్థమైంది కదా అని అన్నాడు. అర్థమైంది ఓకే, కానీ ఈ విషయం ప్రకాష్తో అనకు, నాకే నచ్చదు, వాడికి అస్సలు నచ్చదు అని విక్రాంత్ అన్నాడు. రే, నచ్చకపోవడానికి ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ సింపుల్ థింగ్ అంతే. నువ్వంతా ఓవర్గా ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ఈరోజు ఓకేనా అని విఘ్నేష్ అడగడంతో, ఓకే ఓకే, నా బతుక్కి టైం కూడా లేదు కదా అని విక్రాంత్ అనడంతో, సరే అని విఘ్నేష్ లేచి, నేను పోతున్నా, ఈ రోజు కనుక తొందరగా ఇంటికి వెళ్ళలేదంటే మా అమ్మ వాతలు తీసేలా ఉంది అని వెళ్ళిపోయాడు. విక్రాంత్ పడుకొని ఆలోచిస్తూ విగ్గు చెప్పిందంతా బానే ఉంటుందా అని ఆలోచిస్తూనే ఉండిపోయాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇట్స్ ఓకే అని అనుకున్నాడు. ఇక అప్పటికే వచ్చి చాలాసేపు అవ్వడంతో డోర్ లాక్ చేసుకొని బయటికి రాగా ప్రకాష్ అప్పుడే లిఫ్ట్ దిగుతూ కనిపించడంతో, వచ్చావా, ఇదిగో కీస్, నేను బయలుదేరుతున్నా, చాలా లేట్ అయింది కదా అని విక్రాంత్ అన్నాడు. ఓకే జాగ్రత్త, అయినా పెళ్లి చూపుల గురించి చెప్పనే లేదు అని ప్రకాష్ అడిగాడు. అది మాట్లాడుకునే అంత పెద్ద విషయం ఏమీ కాదు, ఎల్లుండి నా నిశ్చితార్థం, వచ్చి కనపడు అని ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అన్నట్టుగా చెప్పి ప్రకాష్ నవ్వడంతో విక్రాంత్ కూడా నవ్వి బయలుదేరాడు. విక్రాంత్ ఇంటికి చేరుకోగానే బైక్ పార్క్ చేసి చాలా జాగ్రత్తగా అపురూపంగా దాన్ని చూసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలంతా హడావిడి కనిపించడంతో ఏమీ అర్థం కాక స్వీటీ దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి రా అని చిన్నగా అడిగాడు. అంతలో జగతి విక్కీ అని పిలవడంతో విక్రాంత్ తల తిప్పి చూశాడు. విక్కీ, అందరం సిటీ అవుట్స్కట్స్ లో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం, 3 days ప్రోగ్రామ్ అనుకుంటా, అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ వచ్చేస్తాం. అక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, సో మనకి కూడా ఇన్విటేషన్ వచ్చింది, సో వెళ్ళాలి అని చెప్పింది. అమ్మా, నేను రాలేను, చూస్తున్నావుగా నా ఒంటి మీద ఇంకా దెబ్బలు పూర్తిగా తగ్గలేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయి అని విక్రాంత్ ఓకే చెప్పాలి అని అనుకుంటూ చెప్పాడు. డాడీని అడుగుతాను అని జగతి రూమ్ లోకి వెళ్లి విజయేంద్ర వర్మతో మాట్లాడి 10 నిమిషాలకి బయటకు వచ్చి, సరే నువ్వు రానవసరం లేదు, రెస్ట్ తీసుకో అని జగతి చెప్పడంతో విక్రాంత్ చాలా హ్యాపీగా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. స్వీటీ దగ్గరికి ఒరిగి, అన్నయ్య పండుగ చేసుకో, నేను మాత్రం ఈ రాత్రికి బలి అని అనటంతో విక్రాంత్ ఎంజాయ్ అని చిన్నపాటి నవ్వుతో, పిన్ని కాస్త కాఫీ ఇస్తావా అని అడిగాడు. అక్కడే ఉన్న దయానంద్, ఈ టైంలో కాఫీలు టీలు తాగకూడదని తెలియదా, ఒక్కో రోజు డైట్ మారితే ఇక అది కంటిన్యూ చేస్తావు అని వెటకారంగా అన్నాడు. విక్రాంత్ ఆ మాట విని కూడా విననట్టుగానే వెళ్ళిపోయాడు. లక్ష్మి కూడా అలాగే ఫీల్ అయి చక్కగా కాఫీ తీసుకొని రూమ్ లోకి వెళ్ళింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా అని సబ్స్క్రైబ్ చేసుకోండి.